గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, అక్కడ నల్లగొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది. తిరిగి మీకు చర్లపల్లి జైలు పంపారు. అక్కడి నుంచి నల్గొండ పంపించింది సార్. నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి చెంచగూడ పంపించారు. చెంచలగూడ కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి మన ఇక్కడ పంపించారు. చెర్లపల్లి పంపించారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో? 5 సంవత్సరాలు సార్. ఓకే, శిక్ష పడింది అంటే 100 రాళ్ళు ఉన్నా శిక్ష పడగానే 100 రాలేదు సార్. అంటే మొత్తం అన్ని కేసుల్లోనే ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో కూడా మొత్తం కేసులు వాటర్ కేసు సహా కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చి అన్ని ఎక్విటెడ్ అయిపోయింది. అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి సార్. రిమాండ్ పీరియడ్ అక్కడికి సెటప్ అయిపోయింది. జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చారి? ఇప్పుడు చెప్పినా కదా సార్, నాకు 16-17 సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోతామంటే భయం అయ్యేది సార్. మా అమ్మ లేపోయి అమ్మ ఒంటలు వస్తుందని చెప్పని పోయేసేది సార్. అలా పోయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్. ఎందుకంటే అందరూ కష్ట సుఖాలని మాట్లాడుకుంటారు సార్. మా ఇంట్లో అట్లా అయింది, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయింది, పోలీసు వాళ్ళు ఇట్లా చేసిండ్రు, మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండ్రు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్. అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నాడు. అది అంటే జైలు అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్. అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికీ నా పేరు అందరికీ తెలుసు సార్. ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక 2 మర్డర్లు 3 మర్డర్లు చేద్దామనుకున్నాను. ఎవరైనా సిటీలో పెద్ద పేరు పోసిన రౌడీ షీటర్ ఉంటారు కదా సార్, వాళ్ళను మర్డర్ చేసి నేనంటే అందరికీ తెలవాలి, 3 రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను. అనుకునే టైంలో మన ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు. నేను అచ్చుడచ్చుడితోనే నన్ను పిలిచి చారి నీకోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పంటే ఎట్లుంటాడో ఇంకా అని చెప్పి అనుకున్నాను. నువ్వు చూస్తే ఇంత సింపుల్గా ఉన్నావు, వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు. అంటే ఆ విషయం మనం వెళ్ళలేక ముందు కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక. నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్, పెట్టలేదు. అంటే మీరు చేసిన కేసులే పెట్టారు. మరి ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడున్నారు? అప్పుడు ఆయన కూడా దొరికారా? దొరికింది సార్. ఆయన ఏమంటారు? ఎవరు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన బయటకు వెళ్ళిపోయాడు సార్. అంటే నేను బయటికి వెళ్ళే ఒక 2 నెలలు 3 నెలలు ముందు ఇదే విషయం సార్తో చెప్పిన సార్. ఇట్లా మన వెంకటేశ్వర సార్తో చెప్పిన సార్, నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాడెక్కడున్నాడు, నీ కేసు ఒకటి వీడెక్కడో అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పిన సార్. అతను ఇంకో 2 నెలలు 3 నెలలు అయితే రిలీజ్ అవుతాడు. ఆ సారు వాళ్ళతో మాట్లాడాడు. కానీ సాధారణంగా కొన్ని కేసులు కొన్ని చేయని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ ఉంది. అది నాకు తెలియదు సార్. అది అబద్ధం. అది అట్లయితే పెట్టరు, నాకు పెట్టలేదు. ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను, తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తున్నాం సార్. ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్, అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది నీకు నైట్ టైంలో? అసలు ఏం చేస్తాం సార్, ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్. ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైల్లో ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్నీ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్, ఇంకో శోభన్ బాబు సార్ అనే జైలర్ ఉన్నారు సార్. వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైల్లో అన్నీ చేయవచ్చు. 1-2 సంఘటనలు చెప్పండి, ఏం జరిగాయో? బిర్యానీ వస్తుంది సార్, మందు తాగొచ్చు. బిర్యానీ ఎలాగొస్తుంది? స్టాఫ్ తీసుకొచ్చేస్తారు లోపలికి. ఎంత తీసుకుంటాడు? 500-1000 రూపాయలు తీసుకుంటారు బిర్యానీకి. బిర్యానీ 200 రూపాయలు కదా? బిర్యానీ 200 రూపాయలు. 100 రూపాయలు వస్తుంది సార్. మందు 1000 రూపాయలు 2000 తీసుకుంటారు. సెల్ ఫోన్ 5000 తీసుకొస్తారు. గంజాయి అనేది కామనా? కామన్ అది సార్. పైననే అది జైలు బోర్డు ఉంటుంది సార్, లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది. కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు, బుధవారం నాడు ఎగ్ ఇస్తారు, ఇంకా అవన్నీ ఎందుకు? అవి లేనోనికి సార్. అది లేనోనికి ఒక పూట. ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా, ఈ ఒక రోజైనా మీరు తిరుమల అని చెప్పని ఇస్తారు అట్లా. అంటే జైల్లో భోజనం బాగుంటుందా బాగోదన్నా? అప్పుడైతే బాగాలేకుండే సార్, పట్టించుకోరు సార్ ఎవరు. కానీ చాలామంది ఫ్యాక్షనిస్టులు కూడా నక్సలెట్ ఉండేవారు కదా, వాళ్ళతో ఇబ్బంది ఉంటుందా జైల్లో? ఏం లేదు. సినిమాలో చూపిస్తున్నట్లుగా భోజనాల దగ్గర గొడవలు అవ్వడం అంతలేదు. ఇక్కడ డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక అమ్మాయి తప్పించి ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు. మనం పానం బాగాలేదని చెప్పని డాక్టర్తో లోపల సెట్టింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు. ఆ చిన్న ఎస్కట్ ఉంటుంది కదా సార్, వాళ్ళకి 5000 ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సులో రూమ్ ఉంటుంది, దానిలో పోయి రావచ్చు. అట్లా కూడా పోయొచ్చు సార్. నేను నవ్వుతారు, మీకు తెలియదు కదా. ఏ విధంగా వెళ్ళావు? అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా? పోయేది అట్లా. నేను డబ్బులు ఎక్కడ నీకు సార్? చెర్లపల్లి జైల్లో కరెక్ట్ చెక్ చేస్తే ఒక 30-40 లక్షలు దొరుకుతాయి సార్. ఒక్కళ్ళ దగ్గర 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కూడా కనబడదు. 500-1000 రూపాయలే అప్పుడు.
ఒకసారి నేను ఎప్పుడో ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గర చాయ్ దుకాణం ఓపెనింగ్ అప్పుడు నేను చూశాను. అసలు మీది ఏ ఊరు, ఎందుకు చర్లపల్లి జైల్లో దాదాపు 15 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్ 5 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, ఎలాంటి క్రైమ్ చేస్తావు అన్న విషయాన్ని ఒకసారి చెప్పు. అది వరంగల్ కాజీపేట దర్గా సార్. అది వరంగల్ కాజీపేట దర్గా. మా నాన్న సింగరేణి జాబ్ చేసేవాడు బెల్లంపల్లి. అట్లా నాకు చెడు దోస్తాను అలవాటైంది. ఫస్ట్ స్టార్టింగ్ ఒక తప్పు చేసిన, ఆ తప్పు సమర్థించుకోవడానికి ఇంకో తప్పు చేసిన. అట్లా మొత్తం 32 కేసులు అయినాయి. ఈ అందులోనే నా లవ్ మ్యారేజ్. ఈ బెయిల్ మీద నేను బయటికి రాను, నా బ్లడ్ రిలేషన్ మొత్తం దూరం అయిపోయింది, ఎవరు నా దగ్గర రాలేదు. అంటే ఫస్ట్ చేసిన తప్పేంటి? జల్సా, జల్సాల కోసం తప్పుదారి అని ఏం చేస్తా ఫస్ట్ క్రైమ్? కొట్టి డబ్బులు తీసుకున్నట్టు స్టార్టింగ్. అది ఆ ఒక కేసులో జైలుకి వచ్చి ఒక కేసులో బెయిల్ తీసిండు. ఫస్ట్ తప్పు కాబట్టి బెయిల్ తీసిండు. రెండో తప్పు ఏం చేసినా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో ఇష్టం లేదు. ఈ ఫస్ట్ తప్పు అయిపోయింది, సెకండ్ తప్పు అయిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళు వదిలేసిండు. నా దగ్గర ఒక వెహికల్ ఉండే, నేను డ్రైవర్గా పోయినా. నేను అట్లా 13 కేసులు అయినాయి నా మీద. అంటే వాళ్ళు ఎంబడి పోయినా, తిన్నా, తాగినా. అప్పుడు అన్నీ ఎంజాయ్లు ఉండే నాకు. 13 కేసులు పెట్టిండు. ఇక్కడ వరంగల్ డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్, బెల్లంపల్లి, మహారాష్ట్ర, ఇవన్నీ కేసులు 13 కేసులు పెట్టినాను. నాకు నిద్ర పడతలేదు. నా దగ్గరికి వచ్చి చూసేటోళ్ళు ఇవ్వలేరు. నాకు స్మోకింగ్ అలవాటు ఉండే. టెన్షన్ ఎప్పుడు చూసినా పారిపోవాలని ఉండే. అట్లా ఒకసారి పారిపోయినా. ఆ జైలు ఆ టైంలో ఈ నక్సలైట్కి సంబంధించిన ఆయనే ప్రజాపరిహారానికి వెపన్స్ సప్లై చేసేవాడు. ఆ కేసులో అతను అరెస్ట్ అయి ఉండే. అట్లా మా ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. బయట పోయిన తర్వాత కలుద్దామని చెప్పని. అంటే మేము చర్లపల్లి జైలుకి రాకముందు అప్పుడు వరంగల్లో ఉండే. వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్, అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి? నేను పోయి బయట ఉండే సార్ డ్రైవర్గా. ఏ బండి మీది? మా కాలేజ్ ఉండే. ఓకే. డ్రైవర్గా వాళ్ళు ఎంబడి పోయేది. వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు. పలాని కాడు ఉండమంటే ఉండాలి, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి సార్. అట్లా పోయినా. కాకపోతే నాకు కూడా స్ట్రేట్ డబ్బులు ఇచ్చేది. వాళ్ళు ఏం చేస్తానని నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. అట్లా 13 కేసులు పెట్టిండు. అంటే 13 కేసులు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు? వరంగల్ సార్, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్టిక్, మహారాష్ట్ర, చంద్రపూర్, ఈ 13 కేసులు అయినాయి. అంటే వాళ్ళు ఏం చేసేవారు? మీకు కార్లో కూర్చోబెట్టి ఇంట్లో పోయి వాళ్ళని బెదిరించి డబ్బులు అవి తీసుకుని వచ్చేది సార్. అట్లా జరిగింది. అప్పుడు ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు ఏం చేస్తున్నాం వాళ్ళు? తెలియదు. అంటే రెగ్యులర్గా పోయేది మేము. అంటే గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ఇలా ఒక కాడికి పోయినాం కదా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వేరే కాడికి పోయేది. జైలుకి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత, దోపిడీ చేసిన తర్వాత నువ్వు దోపిడీలో ఉండేవాడు కాదు? నీ బయట ఉండేది. వాళ్ళు చేసి పట్టుకొస్తున్నప్పుడు ఎక్కడిదేని అడగలేదు ఎప్పుడు? వాళ్ళకి ఏం చెప్పపోయేది సార్. వాళ్ళు డ్రైవర్గానే వాళ్ళు ఎంబడి పోయేది. వాళ్ళు తిన్నప్పుడు నాకు తినిపించేది, వాళ్ళు అయినప్పుడు నాకు తాగిపించేది. నిజమేనా? డబ్బులు ఇచ్చేది. అప్పటిదాకా నాకు జైలు అంటే ఏంటో తెలియదు నాకు. అంటే ఎలా దొరికారు మరి? ఒక అమ్మాయి విషయంలో దొరికినాం సార్. ఇలాగ లవ్ కేసులో దొరికినాం అన్నట్టు. ఏ విధంగా? ఈ వేరే ఫ్రెండ్ వాళ్ళ చెల్లె, వేరే మా టీములనే అతని చెల్లె వాళ్ళ ఫ్రెండు మందు తాగిన తర్వాత నన్ను వాడిని రమ్మని చెప్పిందంట. వీడు పోయిండు. ఆ టైంలో ఆమె బయట పడుకునేది, వాళ్ళ అమ్మ బయట పడుకునేది. పోయి రమ్మన్న పిల్ల లోపల పడుకున్నాయి. పోయి అమ్మని లేపినాడు. దానికోసం గొడవ అయింది. గొడవ దునకంగా ఇంటి పక్కలు చూసి పలానైనా అని చెప్పి అంటే అట్లా గొడవ అయింది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళాను. ఎవరిని? మనోజ్ అనేటోడిని. అంటే మా టీంలో ఒక వ్యక్తి తీసుకొని పోయిన తర్వాత పొద్దున వస్తా అని చెప్పి పేపర్ రాపించుకొని వచ్చిండు. ఇటు పొద్దున పోకుండా ఎస్కేప్ అయినా నా దగ్గరికి వచ్చింది అన్నాడు. వీడు ఎవరితో తిరుగుతాడో వాడిని తీసుకుపోయి అమాయకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత సార్ వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్, ఈ ఎస్ఐ ఏమో అమ్మాయి కోసం అడిగితే వాళ్ళ ఎంబడి టీం ఉన్నది సార్, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ ఉన్న విషయం మొత్తం బయటికి వెళ్ళింది. ఎవరు అమ్మాయి చెప్పిందో? అమ్మాయి కదా. ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో ఎస్కేప్ వాడు దొరకకపోతే వాని ఎంబడి ఉన్న ఒక అమ్మాయి కూడా ఉంటాడు. ఎప్పుడైనా సిగరెట్ తాగడానికి, చాయ్ తాగడానికి పోతాడు అన్నాడు. వీనికే తెలిసి ఉంటుంది అడ్రస్ అని చెప్పని పోలీసు వాళ్ళు తీసుకొని కూర్చోబెట్టిండు. కూర్చోటి చెప్పు రాడు ఎక్కడ ఉంటాడు ఏం కదా అంటే, సార్ పలానా ఉంటారు సార్, వాళ్ళ ఇటు ఉన్నాయి సార్, వాళ్ళ దగ్గర కారు ఉంది, వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ స్టోరీ మొత్తం చెప్పాడు. చెప్పి వాడు వారిపోయిన తర్వాత అట్లా ఒక్కొక్కరిని మొత్తం క్యాచ్ చేసి కేసులు పెట్టాను.